హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జోఆర్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు మనం ఎంతో టేస్టీ రెసిపీ తయారు చేద్దాం. అది పాస్తా మంచూరియన్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పాస్తా 200 గ్రామ్స్ తీసుకున్నాను. దీనిలో మైదా ఉంటాయి, వీట్ ఉంటాయి. నేను వీట్ పాస్తా తీసుకున్నాను. మీడియం సైజ్ క్యాప్సికమ్ 2, మీడియం సైజ్ ఆనియన్ 2, కార్న్ఫ్లోర్, సాల్ట్, కారం, వెల్లుల్లి, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి, కొత్తిమీర, ఆయిల్, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్, సాస్, టమాటో సాస్ తీసుకోవాలి, సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీ పేస్ట్, వాటర్ పాస్తాను బాయిల్ చేసుకోవడానికి తీసుకోవాలి. ముందుగా మనం పాస్తాను ఉడికించుకోవాలి. దీనికోసం మనం స్టవ్ వెలిగించి ఒక పెద్ద బౌల్ పెట్టుకొని పాస్తా మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వలన పాస్తా ఉడికిన తర్వాత ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి. ఇప్పుడు వాటర్ బాగా తెల్లింది. ఇప్పుడు దీనిలో మనం పాస్తా వేసుకుందాం. ఇప్పుడు ఈ పాస్తాను మనం 90% వరకు ఉడికించుకోవాలి. ఈ పాస్తాను కొద్దిగా ఒక గరిటెతో తీసుకొని ఒక ఫోర్క్తో గుచ్చితే ఉడికినట్లు తెలుస్తుంది. అలా అయినా మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు వీటిని వడబెట్టుకోవాలి. ఇలా వడబెట్టుకున్న తర్వాత దీని మీద చల్లని వాటర్ కొన్ని పోసుకోవాలి. ఇలా పోసుకోవడం వలన దాని స్టార్చ్ పోయి పాస్తా విడివిడిగా వస్తాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడైంది. ఇప్పుడు దీనిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా వేడైంది. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను 2 స్పూన్స్ వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. 1 స్పూన్ సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేస్తే సరిపోతుంది. ఇవి కొద్దిగా వేగగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను, క్యాప్సికమ్ ముక్కలను వేసుకోవాలి. ఆనియన్ క్యాప్సికమ్ను ఇలా కొద్దిగా పెద్ద పెద్దగానే కట్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది పాస్తా మంచూరియన్. ఆనియన్ క్యాప్సికమ్ ఎక్కువ కుక్ అయ్యే అవసరం ఉండదు. అన్నిటిని ఒకసారి కలిసేట్లు కలుపుకొని ఇప్పుడు దీనిలో 3 స్పూన్స్ వరకు టమాటా సాస్ వేసుకోవాలి. వీటిని ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పేస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు దీనిలో 1/2 స్పూన్ వరకు సోయా సాస్ వేసుకోవాలి. వెనిగర్ 1 స్పూన్ వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని దీనిలో ఎండుమిర్చి పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ఎండుమిర్చి పౌడర్ వేసుకోవాలి. మనం తినే స్పైసీని బట్టి కారం వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు పడుతుంది. ఇప్పుడు ఒక కప్పులో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని 3/4 కప్పు వరకు వాటర్ పోసుకొని కలుపుకోవాలి, ఉండలు లేకుండా. ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ వాటర్ను మనం చేసుకున్న మసాలాలో పోసి మొత్తం కలుపుకోవాలి. దీన్ని 1 నిమిషం వేగిన తర్వాత దీనిలో ఇంకొక కప్పు వాటర్ పోసుకొని మొత్తాన్ని కొద్దిగా ఉడికించుకోవాలి. ఇది కొద్దిగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ఉడికించి పెట్టుకున్న పాస్తాను వేసుకోవాలి. బాగా కలిసేట్లు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు చివరిగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ, పిల్లలు ఎంతగా ఇష్టపడే పాస్తా మంచూరియన్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.